అది లేని రోజు పక్కవాడి మీద మాట్లాడిన రోజులు నువ్వు గునుస్తూనే ఉంటావు. దొడ్డికి పోయి చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో కంప్లైంట్ చేసిన లైఫ్ కూడా అలాగే ఉంటుందన్న. ఇది నిజం. రాజకీయంలో అలగడము, కంప్లైంట్ చేయడము అసమర్థులు చేసే పని. సమర్థుడు కొట్లాడతాడు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటాడు. ప్రజలు గుర్తించిన రోజు పార్టీ స్థాయిలో ఎంత పెద్ద నాయకత్వం ఉన్నా నీ ఇంటి ముందడికి వచ్చి నిలబడుతుంది. అది గొప్పతనం. అది ప్రజలు గుర్తించాల. ఇవాళ నేను ఎలక్షన్ కన్నా ముందు నేను ఎవరికీ పరిచయం లేదు. ఒక్క ఎలక్షన్, ఒక్క గెలుపు ఇవాళ నేను యాడికి వచ్చినా మీరు సపోర్ట్లు కొడుతున్నారు, కేరింతలు ఇస్తున్నారు అంటే అది ఆ గెలుపుకున్న గొప్పదనము, ఆ కార్యకర్తలకున్న గొప్పదనం కానీ నాది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్థాయి ఒకప్పుడు సంజయ్ అన్న వస్తుంటే ఫోటోలు దిగుతుంటే నేను 24 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. కానీ ఆ సంజయ్ అన్న గారు వస్తుంటే జనం ఫోటోలు దిగడానికి నూకేస్తే మేము కనీసం 1 మీటరు 2 మీటర్ల దూరము పబ్లిక్ నూకితే దూరం పోయి గోడల పొట్టి అతుకుతుంటే ఎప్పుడు ఇట్లా ఫోటోలు దిగుతారా నాతోనే నాకు కూడా కసి ఉంటుండే. అదే తర్వాత గెలిపొచ్చినాక అదే సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీరే నాతోనే ఆ ఫోటోలు దిగితే ఆనాడు సంతోషం ఇంత అంత కాదు, గెలుపు కన్నా ఎక్కువ. అది గుర్తింపు అన్న. ఆ గుర్తింపుకు కారణం ఎవరు? కార్యకర్తలు. కార్యకర్తలే మొట్టమొదలు, నాయకుడే తర్వాత. మీరు గెలిపిస్తేనే సంజయ్ అన్న ఎంపీ అయిండు, మీరు గెలిపిస్తేనే ఎంపీ అయిండు కాబట్టి మంత్రి అయిండు. అది మీరు గుర్తించాలా. ఇకపోతే అంజిరెడ్డి అన్న రేపు ఎమ్మెల్సీలా మీరు గెలిపిస్తేనే కరీంనగర్కి పేరు, బండి సంజయ్ అన్నకి పేరు. అందుకే సంజయ్ అన్నకు ఏమన్నామంటే, అన్న మీరు ఓట్లు లేని దగ్గరికి కాదు, ఓట్లున్న దగ్గర ఈ 14 నియోజకవర్గాలు సిద్దిపేట కలిపితే ఆ 15-16 నియోజకవర్గాలు ఏవైతున్నాయో వీటిలోనే కాన్సన్ట్రేట్ చేయండి. కానీ బయటకు వెళ్తే రేపు ఏమన్నా చెడు పేరు వస్తే మీకే వస్తుంది అన్న అని కూడా చెప్పడం జరిగింది. అన్నతో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాం. నా దగ్గర ఉన్న 8,000 పడకున్నా అది కూరల కళ్యామాకు తిరిగి అంతే, ఏమీ ఫరక్ పడదాడా. వెంకటరమణారెడ్డి పేరు ఏం చెడిపోదు, గెలిచిన పేరు అదనంగా వచ్చేది ఏమి లేదు. కానీ ఇక్కడ ఆ సమస్య మీదైతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు సమర్థులా అసమర్థులా అనేది ఈ ఎన్నిక నిర్ణయిస్తుంది అని చెప్తున్నాం. 25 ప్రభారీలు కానీ 50 ప్రభారీలు కానీ అంటే 50కి ఒక ప్రభారి కానీ 25కి ఒక ప్రభారి కానీ అనుకుంటే ఈ 4 రోజులు 23, 24, 25, 26 ఈ 4 రోజులు మీరు అనుకుంటే కాందేం లేదన్నా 30 ఓట్లన్నా వేపియచ్చు అన్న. 50 మందిలో 30 మన సైడ్ తిప్పుకోగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీరు తిరగకపోతే ఏం చేయలేం. కానీ తిరిగితే 30 రాకపోతే అడగండి అన్న, 100కు 100% 30 వస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్లో ఉన్నటువంటి 42 నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యేలు లేని దగ్గర ఎమ్మెల్యేగా అవుతాడు. మీకు లాభం అవుతుందని చెప్తున్నాం మేము. ఇక్కడ ఒక సంజయ్ అన్న ఉన్నాడు, 7 నియోజకవర్గాలకు అవకాశం ఉంటుండొచ్చు, కానీ వేరే నియోజకవర్గాలకు అవకాశం ఉండదు. రేపొద్దున ఎమ్మెల్సీ అయితే ఒక చిన్న రోడ్ అయినా, చిన్న మోరైనా, ఆఖరికి స్ట్రీట్ లైట్ అయినా ఏదైనా పెట్టాలంటే 42 నియోజకవర్గాల్లో ఆయనకు పెట్టే హక్కు ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాకు నా కామారెడ్డి తప్ప పక్కకు గజం కూడా జరగరాదు. ఇది అర్థం చేసుకోండి ఎమ్మెల్సీకి ఉన్న పెద్ద పేరేందనేది. కాబట్టి మీరు అంజిరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం కాదు, 100కు 100% గెలిపిస్తున్నామనే నమ్మకంతోనే పనిచేయాలి. నమ్మకాన్ని మించిన ఆయుధం లేదన్నా, నమ్మకాన్ని మించిన ఆయుధం లేదు. ఏదైతే మనము అనుకుంటామో అది చేయగలుగుతామో, ఆ చేయగలిగినప్పుడే సమర్థుడు అనే పేరు వస్తుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది, పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఖచ్చితంగా ఇది నిజం. మీరు కావాలంటే ఒక్క 5 ఏళ్ళు వెనక్కి పోయి మళ్ళీ ఒక 2 ఏళ్ళు ముందుకు ఆలోచించి చూడరు, నేను చెప్పింది నిజమవుతుంది. కాబట్టి అందరు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని మీరు గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం